మంత్రిగా కొత్త అయినప్పటికీ కూడా ఆయన సుదీర్ఘకాలం అనుభవం ఉన్న వ్యక్తి అధ్యక్ష. వారు అడిగిన ప్రశ్నని రాజకీయ కోణంలో తీసుకొచ్చి వారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రజలు ఎందుకు వేశారు ఓటు, ఎందుకు గెలిపించారు, ఇటు ఎందుకు పెట్టారు, అటు ఎందుకు పెట్టారు అనేది త్వరలో తెలుస్తుంది అధ్యక్ష. ఒక్కోసారి కొన్ని ఆవేశాలకు, కొన్ని అలవాటు, కొన్ని వారికి ఉన్న అత్యుత్సాహంగా ఇచ్చిన వారు చూపెట్టిన ప్రలోభాలకు వంగి చేయొచ్చు అధ్యక్ష. సరే, వాటర్ ఉంటుంది, ప్రభుత్వాలు మారాయి, అటు ఉన్న వాళ్ళు ఇటు వచ్చాం, ఇటు ఉన్న వాళ్ళు అటు లేదు. నో ఇష్యూ, నో ఇష్యూ. అదే చెప్పాను, అదే ఏదో జరుగుతుందో 2 రోజులు పోతే తెలుస్తుంది, అది నో ఇష్యూ. ఇప్పుడు డిస్కషన్ కానీ గత ప్రభుత్వాలు చేసిన విషయాల గురించి మాట్లాడేసి, అందుకే ఒక్క విషయాన్ని తన ద్వారా మంత్రి గారిని అడగదలుచుకున్నాం అధ్యక్ష. అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో మేము 27% ఫిట్మెంట్ ఇచ్చాము. పిఆర్సీ వచ్చి గత ప్రభుత్వంలో వేసింది. ఈ ప్రభుత్వంలో మీరు ఏమైనా పిఆర్సీని వచ్చి ఇమ్మీడియట్ వేస్తారా, ఫిట్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా, ఆలోచన ఉన్నదా లేదా? సూటుగా అడుగుతున్నాను, సూటుగా చెప్తున్నాను అధ్యక్ష. ఇక పోతే అప్పులు ఎంత ఉన్నాయి, ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. లేదు డిబేట్ పెడదామంటే ఇంకా రేపు లేదా ఒక రోజు పొడిగించండి అధ్యక్ష. బిఎస్సీలు పెట్టుకుని మళ్ళీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద మనం చర్చించుకుందాం అధ్యక్ష. అప్పుడు ఎవరు చేసిన అప్పులు ఏంటో, ఎవరు ఇచ్చిన అప్పులు ఏంటో, ఎవరు బకాయిలు పెట్టారో, ఎవరు విద్యాశాఖ బకాయిలు పెట్టారో, ఎవరు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారో, ఎవరు ఎంప్లాయీస్కి బకాయిలు పెట్టారో, ఎవరు ఎంత ఇవ్వాలో అన్నీ కూడా చర్చిద్దాం. మాకే అభ్యంతరంలే, ఎందుకంటే మీరు గవర్నమెంట్లో మీద రికార్డు కూడా ఉంటుంది. మీరేం చెప్పినా మీద రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ప్రకారం చెప్తారు. మీరే చెప్తున్నారు కదా, ఆ సభలోని బయట 3,70,000 కోట్లే అప్పు ఉంది, 10 లక్షలు 14 లక్షలు కాదని మీరే రికార్డు పరంగా ఇచ్చారు కదా చికిత్స. సరే, దాని గురించి పోవడం ఇది ఎందుకంటే చర్చ కాదు, ఇది క్వశ్చన్ కాబట్టి, ప్రశ్న ఆన్సరే కాబట్టి దయచేసి మీ ద్వారా మంత్రి గారు అడుగుతున్నాను, ఏమైనా ఫిట్మెంట్ మీరు వచ్చి ఆ ఎంప్లాయీస్కి ఇవ్వదలుచుకున్నారా? ఆ సభ్యులు అడిగినట్లు ఏదైనా పిఆర్సీని వచ్చి త్వరగా పరిశీలిస్తామనేది అది కామన్ వర్డ్ అధ్యక్ష. కాకుండా ఏదైనా కటాఫ్ డేట్ ఏదైనా చెప్పగలరా? మీ ద్వారా మంత్రి గారిని సభ్యులు అడిగిన ప్రశ్న చెప్తే బాగుంటుంది అనేది నా ఆలోచనగా తమ ద్వారా మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష. చైర్మన్ సార్, పాలిటిక్స్ మేము మాట్లాడలేదు అధ్యక్ష. పాలిటిక్స్ మొదలుపెట్టింది అక్కడి నుంచే అధ్యక్ష. ప్రభుత్వాల మార్పు గురించి, ఓట్ల గురించి మొదలుపెట్టింది వాళ్ళ అధ్యక్ష. మొదలుపెట్టిన తర్వాత బాల్ కిక్ చేసిన తర్వాత తిరిగి ఆడాల్సినటువంటి బాధ్యత ఇటువైపు ప్లేయర్ మీద ఉంటుంది అధ్యక్ష. ఎల్ఓపి గారు ఏం మాట్లాడారు అధ్యక్ష? ప్రజలు ప్రలోభాలకు గురవుతారు అనేది ఆయన మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ డెమోక్రసీలో, ఈ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మనం డెమోక్రసీలో అత్యున్నత స్థానం అనుకునేటువంటి శాసనసభలో కూర్చుని ప్రజలేసినటువంటి ఓట్లకి, తీర్పుకి వారు ఇచ్చేటువంటి భాష్యం ఏంటంటే ప్రజలు ప్రలోభాలకు గురై ఓట్లు వేశారు అని, ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి భావన ఉంది అనేటువంటిది స్పష్టంగా వేదిక ద్వారా చెప్పారు అధ్యక్ష. దిస్ ఈజ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది అపోజిషన్. ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి అధ్యక్ష వాళ్ళు అట్లాంటి భ్రమల్లోనే ఉండాలని మేము కోరుకుంటాం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మీరు అట్లనే చూడండి. ఇంకో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో అక్కడే అదే సింగిల్ డిజిట్ తోటే ఉండేటువంటి ప్రయత్నం మీరు చేద్దరు. మిమ్మల్ని కనువిప్పు కలిగించేటువంటి ప్రయత్నం కూడా మేము చేయం. కాకపోతే ప్రజలకి ఈ వేదిక ద్వారా చెప్పాలి, మీకు ప్రజల పట్ల ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయనే దానికోసమే వివరించడం జరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాను అధ్యక్ష. కల్పలత గారు మాట్లాడుతూ మాకేదో కరోనా వచ్చిందని, కరోనా వల్ల దేశానికి ఇబ్బందులు వచ్చినాయో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత బెనిఫిట్ చేయాలో అంత కేంద్ర ప్రభుత్వం చేసింది, మించి చేసింది అధ్యక్ష. ఎంత స్థాయిలో చేసిందంటే అధ్యక్ష, ఈ 2 సంవత్సరాలకి 15th ఫైనాన్స్ కమిషన్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా ముందు 3 ఏళ్లలోనే వాడేసేంత సహకారం వీళ్ళకి లభించింది. ఈ 2 సంవత్సరాలుగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ₹1 లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అధ్యక్ష. వాళ్ళు ఇప్పుడు రావాల్సినటువంటి డబ్బుని ముందు 3 ఏళ్లలో 10,000 చొప్పున 3 ఏళ్లలో వాడేశారు అధ్యక్ష. మీకు తక్కువ ఎక్కడ రావాల్సిన దానికన్నా ఎక్కువ వాడేశారు. ప్లస్
2014-19 మధ్యలో మేము ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కోసం పోరాటం చేశామో ఆ 10,000 కోట్లని కూడా మీరు వాడేశారు. ఇప్పుడు చెప్పండి, ఉద్యోగస్తుల మీద మీకు ప్రేమ ఉండి ఇవ్వలేదా, ప్రేమ ఉండక ఇవ్వలేదా? డబ్బులు ఎక్కడా తక్కువ రాలేదు అధ్యక్ష. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ 2 ఏళ్లు మాకు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ రాలేదు. ఈ 2 సంవత్సరాలకు రావాల్సింది ముందు 3 ఏళ్లలో వాడారు. అంతకుముందు సంవత్సరంలో మేము పోరాటం చేసినటువంటిది వాడారు. 40,000 కోట్ల రూపాయలు అదనంగా మీకు వచ్చింది. ఇవాళ ఆ 20,000 కోట్లు ఉండింటే ఇంకా ప్రజలకు మరింత బెనిఫిట్ చేసేవాళ్ళం. అయినా మేము నడుపుతా ఉన్నాం. ఇంకా కోవిడ్ పేరు చెప్పుకుని మీరు ఎంతకాలం బతకాలనుకుంటున్నారు అనేటువంటిది నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను అధ్యక్ష. కోవిడ్ 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 అని ప్రజల్ని భ్రమ పెట్టేది. రెండోది 3,70,000 కోట్లను ఆ సభలో ఇచ్చారు. నిన్న ఈ సభలోనే ఇచ్చాను నేను. మొన్న 9,74,000 కోట్ల బకాయిలు ఉన్నాయనేటువంటిది పేపర్ తీసుకోండి. నిన్న కాక మొన్న ఈ సభలోనే ఇచ్చాను నేను. దయచేసి అప్పుడప్పుడు మీరు ఆ పత్రికను చదవండి. మీరు వద్దన్ను, అప్పుడప్పుడు ప్రభుత్వ కథనాలు వాస్తవాలు కూడా చదవండి. ఆ పత్రికనే చదివి అదే నిజమనేటువంటి భ్రమల్లోకి మీరు పోయి అది నిజమని మమ్మల్ని నమ్మించేటువంటి ప్రయత్నం, ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం మీరు చేస్తే మీరు నవ్వుల పాలవుతారు. మీరు రోజు చదువుకోండి, గంటలు గంటలు చదవండి, దాన్నే చూడండి. కానీ అప్పుడప్పుడైనా వాస్తవాలకు దగ్గరగా ప్రజల మధ్య ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నాం అధ్యక్ష. ఇక పిఆర్సీ అధ్యక్ష, కమిషన్ డిసైడ్ చేస్తుంది అధ్యక్ష ఫిట్మెంట్. అది ఎల్ఓపి గారికి తెలుసు అనుకుంటా. డెఫినెట్లీ ఇది ఇట్స్ ఎ మేజర్ పాలసీ డెసిషన్. ఎంటైర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డెసిషన్. దీన్ని ప్రభుత్వం, గవర్నమెంట్ యాక్టివ్ కన్సిడరేషన్లో ఉంది అని చెప్పాను నేను. ఏదో ఆషామాషిగా చెప్పినటువంటి మాటలు కావాలి. దీంట్లో ముఖ్యమంత్రి గారి జోక్యం అవసరం అవుతుంది. చాలా పెద్ద నిర్ణయం అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చేసేది. వారు ఏదో అడిగారు కదా నేను ఇక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయేటువంటిది కాదు. డెఫినెట్లీ దీని మీద ప్రభుత్వం చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది. అప్రాపరేట్ టైంలో దాని మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి సభ్యులకు తెలియజేస్తున్నారు. మంత్రి గారు